పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పులకరించింది. క్రోసూరు కదం తొక్కితే ప్రకాశం జిల్లా కనిగిరి జయహో జగన్ అంటూ నినాదాలతో హోరెత్తింది. ఎక్కడికెళ్లినా సంక్షేమ రథసారథి కోసం భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఎక్కడ చూసినా జన ప్రభంజనమే. ఇక ఎన్నికల్లో రణక్షేత్రంలో ప్రతిపక్షాలపై పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. అవాతాతలపై చంద్రబాబు పాపిస్టి కళ్లు పడ్డాయంటూ మండిపడ్డారు. బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చాడన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ ఇంటికే పెన్షన్ను అందిస్తామని అవాతాతలకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. మీ బిడ్డ నేరేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ఈసారి సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా చెల్లి? నమ్ముతారా అన్నా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు. 3,000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే. ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ TV5లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ.